కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. చరిత్రలో కొందరు పుడతారు, కాలగర్భంలో కలిసిపోతారు. కానీ మరికొందరు పుడతారు, కాలగతినే మారుస్తారు. 8వ శతాబ్దపు భారతదేశం ఒక చీకటి సముద్రంలా ఉన్న వేళ కేరళలోని కాలడి అనే చిన్న గ్రామం నుండి ఒక జ్ఞానభానుడు ఉదయించాడు. ఆయన జీవితం ఒక అద్భుతం. ఆయన ప్రయాణం ఒక విస్మయం. కేవలం 32 ఏళ్ల ప్రాయంలోనే అనంతమైన కాలానికి సరిపడా జ్ఞానాన్ని నిక్షిప్తం చేసిన ఆ మహామనీషి జీవితాన్ని ఒక్కసారి తరచి చూద్దాం. కాలడి ఒక సామాన్య గ్రామం. కానీ అక్కడ పుట్టిన బాలుడు అసామాన్యుడు. శివగురు ఆర్యాంబల తపఃఫలం ఈ శివాంశ సంభూతుడు. 5 ఏళ్లకే తండ్రిని కోల్పోయిన తల్లి అనురాగంలో వేదాలను ఔపోసన పట్టాడు. శంకరుల జీవితంలో మొదటి అద్భుతం ఒక పేదరాలి ఇల్లు. తన దగ్గరున్న ఒక్క ఉసిరిక్కాయను భిక్షగా వేసిన ఆ తల్లి దారిద్ర్యాన్ని చూసి శంకరుల హృదయం ద్రవించింది. అక్కడే కనకధార స్తోత్రం పుట్టింది. స్వర్ణ వర్షం కురిసింది. కానీ ఆ బాలుడి కన్ను స్వర్ణం మీద లేదు, సత్యం మీద ఉంది. ప్రపంచంలో ఎవరైనా చదువు పూర్తయ్యాక సంసారంలోకి వెళ్తారు. కానీ శంకరుడు 8 ఏళ్లకే వైరాగ్యాన్ని ఎంచుకున్నాడు. నదిలో మొసలి పట్టుకున్న ఆ ఘట్టం కేవలం ఒక కథ కాదు, అది ఒక సంకేతం. సంసారం అనే మొసలి నుండి బయటపడాలంటే సన్యాసమనే త్యాగం అవసరమని లోకానికి చాటిన క్షణమది. తల్లికి ఇచ్చిన మాట, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ కడచూపుకు నేను వస్తాను. ఇది ఒక సన్యాసిలో ఉన్న మానవీయ కోణం. జ్ఞాని అంటే రాయి కాదు, ప్రేమ కలిగిన మహర్షి అని శంకరుడు నిరూపించాడు. కాలినడకన వేల మైళ్ల ప్రయాణం. దారిలో ఎన్నో రాజ్యాలు, ఎంతో మంది పండితులు. కానీ శంకరుల కళ్ళు ఒకే ఒక్క వ్యక్తి కోసం వెతుకుతున్నాయి, తన గురువు. ఓంకారేశ్వర్ దగ్గర నర్మదా నది ఒడ్డున గోవింద భగవత్పాదులను కలిసిన ఆ ఘట్టం అద్భుతం. గురువు అడిగాడు, ఎవరు నువ్వు అని. సాధారణ బాలుడైతే పేరు చెప్పేవాడు, ఊరు చెప్పేవాడు. కానీ శంకరుడు చెప్పింది నిర్వాణ షట్కం. నేను గాలిని కాదు, నేలను కాదు, నేనానంద స్వరూపమైన శివుడిని. చిదానందరూప శివోహం శివోహం. ఒక గురువుకు అంతకంటే కావాల్సిన దక్షత ఏముంటుంది? తన శిష్యుడిలో రేపటి జగద్గురువును చూశాడా గురువు. కాశీ, అది కేవలం నగరం కాదు, అదొక జ్యోతి. అక్కడే శంకరుడి సిద్ధాంతం పరిపక్వమయ్యింది. ఒకరోజు కాశీ వీధుల్లో శంకరుడికి ఒక చండాలుడు ఎదురయ్యాడు. దూరం జరుగు అని శంకరుడు అన్నప్పుడు ఆ చండాలుడు వేసిన ప్రశ్న శంకరుడి కళ్ళు తెరిపించింది. దేన్ని దూరం జరగమంటున్నావు? ఈ దేహాన్నా లేక అందులో ఉన్న ఆత్మనా అన్నది ఆ ప్రశ్న. ఆ ప్రశ్న వేసింది సాక్షాత్తు పరమశివుడు. ఆత్మకు కులం లేదు, మతం లేదు, రూపం లేదు, అంతా ఒక్కటే అని చాటిన మనీషా పంచకం అక్కడే ఉద్భవించింది. జ్ఞానిలో ఉండాల్సిన మొదటి లక్షణం వినయమని శంకరుడు లోకానికి చాటాడు. ఇప్పుడు శంకరుడు కేవలం ఒక సన్యాసి కాదు, ఒక సైన్యాధిపతి. అజ్ఞానంపై యుద్ధం ప్రకటించిన వీరుడు. మండన మిశ్రుడితో వాదన, భారతీదేవి మధ్యవర్తిత్వం, అది ఒక మేధోమథనం. భారతదేశం నలుమూలలా ఆయన నడిచాడు. విడిపోయిన సిద్ధాంతాలను ఏకం చేయడానికి 4 పీఠాలను స్థాపించాడు. దక్షిణాన శృంగేరి, ఋష్యశృంగ పర్వతాలపై శారదాపీఠం. తూర్పున పూరి, గోవర్ధన పీఠం. పడమరన ద్వారక, కాళికాపీఠం. ఉత్తరాన బద్రీనాథ్, జ్యోతిర్మఠం. ఇవి కేవలం భవనాలు కావు, భారతదేశం ఆధ్యాత్మికంగా ముక్కలు కాకుండా కాపాడే 4 ఉక్కు స్తంభాలు. ఆయన స్థాపించిన షణ్మతాలు శైవ, వైష్ణవ, శాక్త, సౌర, గాణపత్య, కౌమార. ఏ దేవుడిని పూజించినా చేరేది ఆ ఒక్క పరమాత్మకే అని నిరూపించింది. శంకరుడి కలం అదొక మాంత్రికుడి దండం. అత్యంత కఠినమైన బ్రహ్మసూత్రాలకు ఆయన రాసిన భాష్యాలు పండితుల మేధస్సును పరీక్షిస్తాయి. అదే సమయంలో సామాన్యుల కోసం ఆయన రాసిన భజగోవిందం, సౌందర్యలహరి గుండెలను తాకుతాయి. ఆయన భాషలో ఒక లయ ఉంటుంది, ఒక స్పందన ఉంటుంది. ప్రసన్న గంభీరం అంటారు, అలాంటి గుణమది. పండితుడిని తర్కంతో గెలవగలరు,
పామరుణ్ణి భక్తితో ముంచెత్తగలరు. సంస్కృత భాషకు ఆయన కొత్త జీవం పోశాడు. ఆయన శ్లోకం ఒక నిరంతర ధ్యానం. ముప్పై 32 ఏళ్ళు. ఒక మనిషి జీవితంలో ఇది చాలా చిన్న సమయం, కానీ ఒక యుగకర్తకు ఇది సరిపోతుంది. కేదార్నాథ్ మంచులో ఆయన అంతర్ధానమయ్యాడు, కానీ ఆయన ఎక్కడికి పోలేదు. నేడు మనం చూస్తున్న ప్రతి గుడిలో శంకరుడున్నాడు. మనం చదువుతున్న ప్రతి మంత్రంలో శంకరుడున్నాడు. నేటి క్వాంటం ఫిజిక్స్ చెబుతున్న ఎనర్జీ సిద్ధాంతం, ఆనాటి శంకరుడి అద్వైతం, అంతా ఒక్కటే. నువ్వే దైవం, అహం బ్రహ్మాస్మి. మతం అంటే విద్వేషం కాదు, మతం అంటే వెలుగు. ఆ వెలుగుకు పేరు ఆది శంకరాచార్య. ఆధ్యాత్మిక సమాచారంతో పాటు సనాతన భారతీయ విజ్ఞానం అందించడం మా లక్ష్యం. మా కంటెంట్ కేవలం కాలక్షేపం కోసం చేసేది కాదు. ప్రతి వీడియో వెనుక మా బృందం చేసే లోతైన పరిశోధన, నిరంతర శ్రమ ఉంటాయి. మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే దయచేసి మహతి భక్తిని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మీ మద్దతు మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లలో పోస్ట్ చేయండి. సోషల్ మీడియాలో మాతో నిరంతరం టచ్లో ఉండడానికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో మమ్మల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా వెబ్సైట్ aidatri.com చదవండి. మీ ఆదరణే మాకు బలం.